ఈడోడు ఫోన్ వచ్చంటే ఆమె నిద్రపోతున్నాడు. ఫోన్ వచ్చింది చూడు. ఫోన్ వచ్చిందిరా స్వామి, ఇదో ఫోను. ఫోన్ నాది, నువ్వు అనుకుంటున్నావే? ఫోన్ నాది, నువ్వు అనుకుంటున్నావే? నువ్వు రా స్వామి, ఫోన్ వచ్చంటే నువ్వు లేకోకుంటే లేపి ఫోన్ ఇచ్చావు. ఫోన్ నేను కొట్టేసినట్టావు కదరా నువ్వు. ఏంద్రా నా ఫోన్ కొట్టేసి నోట్లో మాట్లాడుతాను, గట్టి మాట్లాడా. రే కుక్కర్సినట్టు ఏమైనా అరుచాడా? అయినా ఫోన్ వచ్చిందని పాపానికి లేపిన దానికి నువ్వు నన్నే ఫోన్ కొట్టేసినట్టావా? చా ఫోన్ వచ్చింది చూడు. ఎవర్రాయుడు ఫోన్ వచ్చింది చూడు, మాట్లాడా. హలో రే యాండవరా? హలో డే ఆ ఫోన్ లో మాట్లాడదు నాకు ఈడికి వినపచ్చాంది, నీకు వినపడలేదా? ఈడు చోటోడు ఉన్నట్టున్నారు స్వామి. నా ఎవరున్నా మీరు మాట్లాడేది? నా ఈ పిల్లోడు ఫోన్ ఎత్తుతాడు, ఊరికి హలో 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 అని అర్చా అన్నా. అవునా, వాడు సౌండ్ ఇంజనీర్ నా, వానికి వినపడుతున్నా. 3 రోజులు అయితే ఇంటికి రాలే, అటు రామని చెప్పున్నా. 3 రోజుల నుంచి ఇంటికి పోలేదంట, ఇంటికంటావో? 3 రోజులు అయిందంట, ఇంటికి పోలేదంట, ఇంటికంటావో? 3 అంశాలా మందు మనకు చాలా రోజులైంది, నాకేం వద్దు. ఈడు 3 రోజులైంది ఇంటికి పో అంటే 3 అంశాలు మందా అంట అన్న. ఎట్ట చేయాలి నా ఇంతో? నా వానికి అట్లా వినపడుతున్నా, సైకిల్ చేసి చెప్పున్నా, వినపడుతుంది. అట్లనా? పాపం వీడు మూగోడు ఉన్నట్టున్నాడు, చూస్తే చాలా మంచివాడు ఉన్నట్టున్నాడు. దేవుడు వీనికే అన్యాయం చేయాలనా? ఏంటి మమ్మీ ఎవడీడు? నా ఈయనకి ఎట్ట చెప్పాలి చెప్పున్నా స్వామి, నాకు తలకాయన వచ్చాంది. ఏం లేనా, వాని చెవు కాడి పోయి గట్టే చెవులో చెప్పున్నా, వినపడుతుంది. చెవులో చెప్పాలనా? చెవులో చెప్పి సైకిల్ చేసి చెవులో చెప్పు. అంతేనా? 3 రోజుల నుంచి ఇంటికి పోలేదంట. 3 రోజుల నుంచి ఏంద్రా నాకేం చెవుడా అంతకని చెప్తాను. రారా స్వామి, కరెక్ట్గా టైంకి వచ్చినావు. ఇంత నాకు తలకాయన వచ్చింది. ఏనప్పుడన్నా ఎండ పొద్దున చల్లగా వచ్చి చెట్ల కింద ప్రశాంతంగా కూర్చున్నావు కదన్నా. ఏడ ప్రశాంతం రా స్వామి, ఇంట్లో మీ వదినతో కొట్టాలి లేక సచ్చిపోయి దిక్కు తెలియక చెట్ల కింద ప్రశాంతంగా ఉందని ఈడికొచ్చే ఈ ఫోన్ టార్చర్. నేను ఒకటి చెప్తే ఈడు ఒకటి చెప్తాడు. తలని వచ్చాది నాకిడ. ఎవరిడా? వాళ్ళ అన్న ఫోన్ చేసినాడు. ఒక్క నిమిషం ఉండు. హలో ఏ అన్నా చెప్పున్నా? వాళ్ళ తమ్ముడా? నువ్వు ఒక్కరోజు సర్దుకోండి, ఇంటికి చేస్తా కానీ పట్టుకో. ఇట్టో ఎంతమందిని చూడలే నేను, సర్దుకోట. నో ఓనా, మీ అన్న ఫోన్ చేసినాడు. 3 రోజులు అయితే అందనుంటాడు, నువ్వు ఇంటికి పోలేదంట కదా, ఇంటికంటావో? 3 అంశాలు వద్దని వానికి చెప్పినా కదా, మళ్ళా నీదేందిరా? కాదన్నా, ఈ మంచిగా 3 అంశాలు ఎవరు పోసినారు ఇక్కడ? ఒరే వాని తలకాయ నొప్పి నేను తట్టుకోలేకుండా రా స్వామి. వారిని పాసుకులో నీకు పాడు చెవుడు ఉన్నట్టుంది. నిన్న ఫోన్ చేసినా అన్న, 3 రోజులు అయితే అందంటే ఇంటికి పోన్నా నువ్వు. నాకు వద్దురా స్వామి అంటే. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను వనా మేమేడా పులిగల్లో ఎన్నో కోసం అది కాండాము. నువ్వు అర్జెంట్ గిటికి రా, ఎన్నరా మీ తమ్ముడు. నేను వచ్చేంత వరకు వాడిని ఎక్కడ పోనీ అక్కడ నిన్న అట్ట పట్టుకొని నిన్న వచ్చానా? రా సరే పట్టుకుంటాం లేరా. ఏంది నువ్వు స్వామి ఎట్ట నుంచి? నాకైతే మైండ్ చెడిపోయింది రా స్వామి ఇంట్లో. అయినా మా వదిన ఇంటి దగ్గర నేను ఏమన్నదినా? అమ్మి ఏమనిందో మళ్ళీ చెప్తా గానీ ముందు ఈ నీళ్ళ కొంపకు పంపించే మార్గం చూడరా. వాళ్ళన్నా వచ్చా వచ్చి చెప్తానులే. అలా మంచిగా ఉన్నట్టున్నారు చూడు. అవునా రానా? 3 రోజులు అవుతుంది ఇంటికే రాలే. ఏమి గుడ్డలు తీపిలే నాకు, అందుకు రాలే. ఒరే ఉగాదికి పండగ ముందు రోజు వచ్చినావు, శ్రీరామనవమి పండగ కన్నా ఇంటికి రారా? విషయం ఏది? ఒరే ఎచ్చుల్లా కొడుకు ఇంట్లో గూట్లో పెట్టొచ్చినావు. నువ్వు ఏడన్నా ఎవరన్నా చూసి ఏమన్నా అనుకుంటారని ఇంట్లో పెట్టొచ్చినావు. పదావరా, 2 జతలు గుడ్డలు తీపిచ్చారా? నా చంద్రన్న, ఈ షూట్ అంతా ఎట్టబ్బరా ఇచ్చినారన్నా మీరు? ఏం లే బాబు, ఇంటికాడ షోట్ మిషన్ ఉంది, అది పెట్టుకుంటే ఎవరన్నా షోటోడు అనుకుంటారని వీడి ఎచ్చలబడి షోట్ మిషన్ ఇంట్లో పెట్టొచ్చినాడు. ఉన్న చిన్న మిషన్లు వచ్చినా అప్డేట్ మిషన్లు అయ్యిందా పెట్టండి నా, లేకపోతే చచ్చిపోతారు నా. రేపు మొన్నాడు పోవాలనుకున్నాం కడపకు పోతారా? చూడన్నా ఇంట్లో అమ్మి టార్చర్ మేలరా, ఈ టార్చర్ నేను భరించాలని నేను ఇంటికి పోతారా స్వామి. పోతానవా? సరే ఒక్క నిమిషం ఉండు. నువ్వు మీరు అనంతపురంకు కడపకు పోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ మార్చి 26, 27, 28వ తేదీ మనపులిందులో రవి బుక్ స్టాల్ ఉంది కదా, పక్కన సందులోనే మానస అని చోటు అది హాస్పిటల్ ఉంది ఒకటి. ఆడ వాళ్ళు ఫ్రీగా చెకప్లు చేస్తున్నారు.
ఆ చెకప్కు తగ్గట్టు ఈ పర్సెంటేజ్ని బట్టి మిషన్లు కూడా 30% డిస్కౌంట్లు ఇచ్చారు. ఆడికి పిలుచుకోండి వాడి నా చెప్పున్నాయి మంచిగా. పండగ ఉండే ఫ్రీ అంట మిషన్ డాక్టర్. ఎప్పుడంట? శ్రీరామనవమి పండగ ఉండే అప్పుడు. ఇప్పుడే పోదాంరా. ఒరే ఇప్పుడు కాదురా స్వామి పండగకు. లేదు ఇప్పుడే పోవాల్సిందే. ఒరే చెప్పితే వినామనే కాదురా నాయన, పదాం పరా. సరే తరలే. సార్ నమస్తే సార్. సార్ మా వానికి ఏందన్నా చెప్పినామనుకో సగం వినపడుతుంది, సగం వినపడదు. మనం ఏందన్నా చెప్తానేమనుకో నోరు తెరుచుకొని కూర్చుంటారు సార్. ఓకేనా, ఇది వినికిడి పరీక్ష చేస్తే ఎంత వినికిడి శాతం తెలుస్తుంది. ఈ పరీక్షకు మామూలుగా అయితే 300 అవుతుంది. చేసి దాన్ని బట్టి మిషన్ ఏ మిషన్ కావాలి, ఏ సెట్ అవుతుందో చెప్తానన్న. 300 కాదంట, 300 పరీక్షకు 300. స్వామి చెవుడు నీకుండేది నాకు కాదు, చిన్నగా చెప్పు సార్ కింద పడుతుందిలే. సార్ ఇంకా తక్కువ ఏం లేదా సార్? ఈయన ఖర్చు పెట్టట్లేడు. ఇదే పరీక్ష మామూలుగా అయితే వేరే చోట సిటీలో అయితే 800, 600, 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఇంకా లేదు తక్కువలో అంటే మన దగ్గర ఈ నెల మార్చి 26, 27 తేదీ ఉచిత వినికిడి పరీక్ష ఉంటుంది. అలాగే వినికిడి మిషన్లపై డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఫ్లాట్ 30% ఉంటుంది. కాబట్టి దాంట్లో తగ్గిస్తానన్న. అరిగాడు 26, 27, 28 చెప్పినాడు. నువ్వు నన్ను తొక్కలాడిచ్చి ముందే పిలుచుకొచ్చినావు. నీకు ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడదు. ఎవరో ఒకటి ఏందో ఒకటి చెప్పింటారు, నన్ను పిలుచుకొని వచ్చినావు. 26, 27, 28 పదాంరా అరిగాని దగ్గరికి. మా మామాదిరి ఎవరన్నా కానీ శివుడుండి ఇబ్బంది పడతా అంటే, ఎదుటోళ్ళని ఇబ్బంది పెడతా అంటే కన్నా మనకు మన పులివెందులోని రవి బుక్ స్టాల్ నుంచి ఇట్లా జెండా మానుకు వీధిలో ఇక్కడ వచ్చేసి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఉచిత వినికిడి మెగా వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. సో ఇది వచ్చేసి మానస స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్. ఇక్కడికి రాండి మీరు. 26, 27, 28 తేదీ మనకి ఎటువంటి లెక్క తీసుకోకుండా ఫ్రీగా చెకప్లు చేస్తారు. ఏమో మాట్లాడతావా? మాట్లాడు. ఒరే నువ్వు చెప్పినా నాకు వినపడదులేరా, వాళ్ళకి చెప్పురా ఫస్ట్. చెప్పు అప్పుడు. ఇక్కడ ఉచిత వినికిడి పరీక్ష, ఉచిత వినికిడి పరీక్షల ట్రయల్స్, బ్లూటూత్ అండ్ రీఛార్జబుల్ వినికిడి మిషన్లు, మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ. సార్ ఇక్కడ ఏమేమి మిషన్లు దొరుకుతాయి సార్? మనకి అన్ని కంపెనీస్ ఉంటాయండి. సిగ్నియా ఉంటాయి, జిఎన్ఏ సౌండ్, ఆర్టికాను, స్టార్కి, బెర్నాఫోన్ అన్ని కంపెనీస్ ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు 26, 27, 28 తేదీల్లో ఫ్రీ క్యాంప్ ఉచిత వినికిడి పరీక్ష ఉంటుంది. ఈ వినికిడి పరీక్ష అనేది మామూలుగా అయితే 500, 600 అవుతుంది. ఈ క్యాంప్లో ఫ్రీగా చేస్తున్నాము. అలాగే వినికిడి మిషన్లపై ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఉంటుంది. అంటే అన్ని కంపెనీల మీద ఇచ్చారా? కంపెనీలు ఏ మిషన్ అయినా అప్ టు బేసిక్ మోడల్ నుంచి అప్ టు డిజిటల్ వరకు 30% ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు వాటికి ఏమైనా బ్యాటరీలు చెడిపోవడం, ఏదైనా రిపేర్ వచ్చే ఇక్కడ రిపేర్ చేస్తారా? వారంటీ ఉంటుందండి. 2 సంవత్సరాల కంపెనీ 2 సంవత్సరాల వారంటీ ఉంటుంది ఏ కంపెనీకైనా. దీంట్లో రీఛార్జబుల్ ఉన్నాయి, బ్యాటరీ టైప్ ఉన్నాయి. ఓకే, ఈ అవకాశాన్ని పులివెందుల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మా వాడు ఎప్పటి నుంచో చెవుడు ఉంది, కానీ ఎచ్చలకు చోటు మిషన్ పెట్టుకుంటే ఏమని అనుకుంటారని చెప్పి చోటు మిషన్ పెట్టుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పినా కానీ డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నాడు. కాబట్టి అదే పనిగా సార్ ఇది ఉచితంగా పెట్టినాడని చెప్పి పిలిచికొచ్చినాము. ఈరోజు ఎటు తిరిగి మిషన్ తీపియాలి మా వానికి. మామూలుగా ఎక్కడన్నా కానీ మనము ఈ చెవుడుకు సంబంధించి చెకప్కి వెళ్తే కన్నా మామూలుగా చిన్న చిన్న పట్టణాల్లో అయితే 500 అట్లా తీసుకుంటారు. సిటీల్లో అయితే 800, 1000 రూపాయలు కూడా తీసుకుంటారంట. కాబట్టి మన పులివెందుల పట్టణ ప్రజలు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా మంచి అవకాశము. మనకు 500 ఉండే ఫీజు ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. ఏ కంపెనీ మిషన్ల పైన అయినా సరే మనకు 14,000 నుంచి దగ్గర 6 లక్షల వరకు ఉన్నాయి కదా. 6 లక్షల రూపాయల మిషన్లు అంటే ధర అనేది అట్లా ఉంటాయంట. కాబట్టి ఏ తీసుకున్నా కూడా వాటిపైన 30% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ వీడియోను మనకు ఎవరైనా కూడా ఇనప్రాక ఇబ్బంది పడుతుంటో చోటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను తొందరగా షేర్ చేయండి. సార్ ఇందాక మన చంద్రన్న చెప్పినట్టు ఇంతకుముందు ఎవరన్నా కానీ ఇట్లాంటి పెద్ద మిషన్లు పెట్టుకుంటే గిల్టీగా ఫీల్ అయ్యేవారు. అంటే ఇలాంటి పెట్టుకోవడం వల్ల నాకు చెవుడు ఉందేమో అని ఇబ్బంది పడతా ఉండేవారు. ఇట్లా కాకుండా యూత్కి ఎవరికైనా కూడా పెట్టుకోవాలంటే చిన్న మిషన్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి వినికిడి మిషన్లు, చెవి లోపల కనిపించకుండా ఉంటాయి. అసలు కనిపించేవి, పెట్టుకున్నట్లు కూడా తెలియదు. ఎంత ఉన్నాయి సార్ స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ 21,000 నుంచి ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ ప్రైస్ లాస్ట్ 6 లక్షల వరకు ఉన్నాయి. సో మనం మామూలుగా ఎవరైనా కూడా యంగ్ పర్సన్స్, యూత్ ఎవరైనా కూడా ఇలాంటి మిషన్లు పెట్టుకోవాలంటే మనం ఫీల్ అవుతూ ఉంటారు, ఏమని అనుకుంటారేమని చెప్పేసి. సో ఇట్లా చిన్నవి కూడా వచ్చాయంటే కనిపించుకోకుండా ఇవి మనకు ముసలోళ్ళు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. తక్కువ రేట్లు ఉంటాయి.
ఈ ఎవరైనా యంగ్ పర్సన్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మిషన్లన్నీ కూడా మనకు మన రవి బుక్ స్టాల్ సందులో ఉన్న మానస స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ దగ్గర 26, 27, 28వ తేదీ మిషన్లో ఫ్లాట్ 30% డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఫ్రీ చెకప్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. నియోజకవర్గం వాళ్ళైనా బయట వాళ్ళైనా రావచ్చా? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, ఇప్పుడు చెకప్ చేయించుకొని నీ మాత్రం ఇబ్బంది కూడా వాళ్ళందరికీ చెప్పు. ఇది సరేనా? వినపరాదు. బాయ్ బాయ్ బాయ్.